హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శబరిమలకి వచ్చినాను. శబరిమల చాలా మంది అనుకుంటా ఉండారు ఎక్కువగా వర్షాలు పడతా ఉన్నాయని. ఇక్కడైతే ఎలాంటి వర్షాలు అయితే లేదు, వేడిగా ఎక్కువ ఉంది. చెన్నైలో తుఫాన్ పడిండే దాని వల్ల అందరూ భయపడతా ఉండారు. ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడి ఇక్కడ మనకి దర్శనం చేసుకునేదానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది దర్శనం టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకో ఉండారు. సో అలా ఎవరు చేసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ అలాంటి వర్షాలు అయితే ఏమీ లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వేడి ఎండ అయితే ఎక్కువగా ఉంది. అలాగే రష్ కూడా చాలానే ఉంది. దర్శనంకి టికెట్ అయితే ఎవరు బుక్ చేసుకోవట్లేదో వాళ్ళు ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకోండి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని దాని తర్వాత మీరు దర్శనానికి అయితే రావాల్సి పడుతుంది. శబరిమలకి అయితే మీకు టికెట్స్ కావాలంటే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి పంపాలో అయితే మీరు వచ్చి టికెట్ అయితే దర్శనానికి బుక్ చేసుకోవచ్చు. కానీ ఒక రోజు వెయిట్ చేయాల్సి పడుతుంది. ఇక్కడైతే ముందుగానే మీరు టికెట్ బుక్ చేసుకొని వస్తే మీకు ఈజీగా తొందరగా దర్శనం కూడా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పంపాలో అయితే నేను స్నానం చేసి పూజలు అయితే ముగించుకొని ఇరుముడి తీసుకొని నేను ఇప్పుడు కొండెక్కుతా ఉన్నాను. ఇప్పుడు కొండెక్కేటప్పుడు మీరు చూస్తున్నారు, ముందులాగా ఇక్కడ మనకి కొండలు ముందు మనకు ఉండింది చాలా చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఎక్కువగా ఉండింది. ఇప్పుడు అవన్నీ తీసేసి వాళ్ళు నీట్ గా మనకి నడుచుకుంటూ పోయేదానికి స్టెప్స్ అయితే చాలా బాగా చేసినారు. కానీ చాలా హైట్ గా ఉంది స్టెప్స్ అయితే కూడాను మనకి ఎక్కిపోయేదానికి. ఎక్కువగా ఏజ్ అయిండే వాళ్ళు కూడా ఈజీగా పైకెక్కి ఈజీగా వెళ్ళిపోతున్నారు. ముందులాగా ఇక్కడ మనకి చాలా కష్టంగా కొండెక్కాలా అనేది అంత ఏమీ లేదు ఇక్కడైతే. ముందుగా చాలా మంది భయపడేవాళ్ళు కొండెక్కేదానికైతే. పెద్ద పెద్ద కొండరాళ్ళు మనము కాళ్ళు పెట్టి ఎక్కి కాళ్ళకంతా మనకి చిన్న చిన్న రాళ్ళు అయితే కుచ్చుకుంటుండే. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేదు. చాలా సాఫ్ట్ గా ఇక్కడ బండరాళ్ళు అనేది ఒక టైల్స్ లాగా వేసి వాళ్ళు స్టెప్స్ అనేది బాగా చేసిండారు. మనం ఈజీగా అయితే మనము ఎక్కేదైతే మనం ఈజీగా ఎక్కేయచ్చు. మన కొండెక్కేటప్పుడు కూడా మనకి అంతగా ఆయాసం అయితే మనకి తెలీదు. ఇక్కడ గణేశుని గుడి ఉంది. ఇక్కడైతే దర్శించుకొని ఇక్కడైతే మనం కొబ్బరికాయ అనేది కొట్టాల్సి పడుతుంది కొండెక్కేటప్పుడు. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ గణేశుని గుడిలో దర్శనం చేసి ఇప్పుడు మనకు ముందుకెళ్ళాలా. ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ మనము ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటాం కదా, దర్శనం టికెట్ అయితే మనము ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఇక్కడ మనకి చెకింగ్ అనేది చేస్తారు, టికెట్ బుక్ అయిందో లేదో అని. సో మనకి టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడైతే మీరు ప్రింట్అవుట్ తీసుకురావాలా అనే అవసరం అయితే ఏమీ లేదు. మొబైల్లో మీరు బుక్ చేసుకుంటే మొబైల్లో టికెట్స్ ఉంటే మొబైల్లో మీరు చూపిస్తే చాలు, దాన్ని అలాగే వాళ్ళు స్కాన్ అనేది చేసుకుంటారు. చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, టికెట్ బుక్ చేసుకున్నాక మనం ఏమన్నా అక్కడి నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకురావాలా ఏమి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడైతే. అందువల్ల నేను చెప్తా ఉన్నాను, ఎటువంటి మీరు ప్రింట్అవుట్ అయితే ఏం అవసరం లే, మొబైల్లో మీరు చేసిన టికెట్ బుకింగ్ ఉంటే చాలు, దాన్ని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకునేది ఇస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి చెకింగ్ అనేది నడుస్తుంది మనకి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దీని తర్వాత ఇప్పుడైతే మనము కొండ ఒక్క స్టేజ్ అయితే మనం ఎక్కినాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు కొండ ఎక్కేదానికి ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేయాలా. ఇక్కడైతే మీరు చూడొచ్చు ప్రతి ఒక్క చోటను మనకి ఎక్కేదానికైతే స్టెప్స్ అనేది పెట్టినారు. దిగేదానికైతే అటుపక్క స్టెప్స్ అనేది ఏం పెట్టిండలేదు. సో నార్మల్గా అక్కడ వెహికల్స్ తిరిగేదానికోసం వాళ్ళు రోడ్ అనేది చేసి చిన్న చిన్న రాళ్ళు అయితే పెట్టినారు. అక్కడైతే మనకి కాళ్ళకైతే చాలా కూర్చుకుంటుంది. కింద దిగేటప్పుడు అయితే చాలా కష్టంగా కూడా ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు మనము ఈజీగా కొండెక్కి పోవచ్చు. అయినా చాలా రష్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఏజ్ ఉండేవాళ్ళు చిన్న చిన్న పిల్లోళ్ళు అయితే ఈజీగా కొండైతే ఎక్కేస్తా ఉంటారు. చాలా ఏజ్ పర్సన్ ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి కొండెక్కేదానికి కష్టమైతే ఇక్కడ డోలీ అనేది ఉంది. ఇక్కడ ఈ డోలీకి అయితే మనకి 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎవరైనా డోలీలో వెళ్ళే వాళ్ళు అయితే ముందుగానే వాళ్ళ దగ్గర ప్రైస్ అనేది కనుక్కొని మీరు డోలీలో కావాలంటే పైకి అయితే పోవచ్చు. 3500 అయితే ఛార్జెస్ అయితే చేస్తారు వాళ్ళు. 1 వీక్ మాత్రమే. రిటర్న్ రావాలంటే మళ్ళీ ఇంకొక ప్రైస్ పెట్టింటారు. అది మనకేమంటే తీసుకొని వచ్చి వాళ్ళు కింద పంపా దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేయరు. ఆ సగంలోనే గణేష గుడి దగ్గరికి అయితే అక్కడే ఆపేస్తారు. అక్కడి నుంచి మనం మళ్ళీ నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది డోలీలో వస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న ఒక ప్లేస్ లో అయితే స్టెప్స్ అనేది చేసిండారు. ఇక్కడైతే చాలా రష్గా ఉంది. ఇటు పక్క దిగే వాళ్ళు అయితే ఇక్కడ దిగుతున్నారు. సో అక్కడైతే కాళ్ళకైతే మనకి ఆ చిన్న చిన్న రాళ్ళు అయితే కుచ్చుకుంటుంది. కొండెక్కేటప్పుడు అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. మనకి వాటర్ కావాలన్నా వాటర్ అక్కడక్కడ మనకి వాటర్ అయితే అందిస్తూ ఉంటారు గుడి నుంచి అయితే. ఇక్కడ మనకి తినేదానికి హోటల్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. జ్యూసు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ. ఫ్రూట్ జ్యూస్ కూడా మనకి దొరుకుతుంది. అక్కడే లైవ్ గా వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ అయితే ఫ్రెష్ గా చేసి ఇస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి తాగి మనము మళ్ళీ బయలుదేరాల్సి పడుతుంది. ఇక్కడ ఏమంటే
ఒక 100 ఫీట్ ఒక్కొక్క దీంట్లో ఒకటి మనకి ఒక చిన్న చిన్న క్లినిక్స్ అయితే వాళ్ళు కూడా టెంట్ లాగా వేసి పెట్టుకుంటారు. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఏదైనా ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఏమైనా అయినప్పుడు ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ అనే దానికి అక్కడక్కడ ఒక చిన్న క్లినిక్ అయితే టెంట్ అనేది వేసి పెట్టుకుంటారు. ఏం ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఎవరికైనా లెగ్ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడపై మనము క్రీమ్స్ మందు ఏమైనా కావాలని అడిగినా కూడా డాక్టర్స్ అయితే మనకి ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోకుండా మనకి ఆ మందులు అయితే మనకి ఇస్తారు. లెగ్ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడాను ప్రతి ఒక్క దానికి మనకి టాబ్లెట్ కూడా మనకి ఫ్రీగానే ఇస్తారు గుడి నుంచి అయితే. ఇక్కడ కొండ మీద షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి జ్యూసు, ఫుడ్డు ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మనం తీసుకొని మనము తిని ఇక్కడి నుంచి మనం బయలుదేరొచ్చు. పిల్లోళ్ళకి ప్రతి ఒక్కరికిను ఎక్కేదానికి ఎనర్జీ ఫుడ్ ఏమైనా కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. తీసుకోవచ్చు. కానీ కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొత్తం అడవి కాబట్టి ఇక్కడ ఎండ వేడి ఎక్కువగా ఉండేదాని వల్ల పైనంతా మనకి ఒక షీట్ లాగా వేసి మనకి బాగా సేఫ్ అనేది చేసిండారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. ఒకవేళ వర్షం పడినా కూడా మనం ఏమి తడవకుండా నీట్‌గా పోయేదానికి కూడా మనకి ప్రతి ఒక్క చోట్ల కూడా మనకి సేఫ్ అనేది ప్రతి ఒక్క చోట కూడా మనకి షీట్ అనేది ఏసిండారు. ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని చోట్ల అయితే మనకి షీట్స్ అనేది వేసి నీట్‌గా రేకులైతే పెట్టిన్నారు. ఒక క్యూ సిస్టమ్‌లో మనం పోతున్నాం ఇక్కడైతే మనకి. ప్రతి ఒక్క చోట కూడా మనకి పోలీస్ అయితే అన్ని చోటును మనకి సెక్యూరిటీస్ అయితే ఉంటారు. ఎందుకంటే అడవి ఇక్కడ జంతువులు ఎప్పుడైనా మనకి బయటికి రావచ్చు సడెన్‌గా. ఎప్పుడైనా మమ్మల్ని అటాక్ అయితే చేయొచ్చు జంతువులైతే. సో, అందువల్ల ఇక్కడైతే వాళ్ళు పటాసులు కూడా పేలుస్తూనే ఉంటారు. బాంబులైతే పెడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఇక్కడ సౌండు జరుగుతూనే ఉంటుంది. మనము పోయేటప్పుడైతే మనం భజన చేసుకొని మనం పోతాం కదా! సో, ఆ సౌండ్ కూడాను జంతువులైతే బయటికి రాకూడదు అని చెప్పి చాలా ఇక్కడ సౌండ్స్ అయితే పెట్టింటారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొండెక్కి లోగా ఇక్కడికొచ్చేసినాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే చాలా రష్ ఉంది. ఆల్రెడీ వెయిటింగ్‌లో ఇక్కడ నిలబెట్టిండారు. చాలా రష్‌గా కూడా ఉంది. నా టికెట్ దర్శనం అయితే నాకి నైటు 10-11 గంటలకి దర్శనం ఉండేది. సో, ఇప్పుడైతే నేను 7 గంటలకంతా కొండెక్కి పైకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు క్యూలో అయితే నిలుచుకోనున్నాను. అంటే మీరు దర్శనం టికెట్ మీరు తీసుకోండే టైం కన్నా మీరు ముందుగా కూడా వెళ్ళొచ్చు. అంటే ఏమంటే ఆ రోజు సేమ్ డేట్ అయితే ఉండాలి. ఆ సేమ్ డేట్‌కైతే మీరు మధ్యాహ్నము, నైటు మీరు ఎలాంటి టైంలో మీరు దర్శనం టికెట్ తీసుకుంటారో మీరు మార్నింగ్ కూడా పోయి దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ సేమ్ డేట్‌కి మీరు ఆ రోజైతే దర్శనం చేసుకోవాలా. దాని తప్ప వేరే టైంలో పోతే మీకి అలౌడ్ అయితే లేదు. ఇది చూడొచ్చు ఎంత రష్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను 18 మెట్లెక్కేదానికైతే ఆ వెయిటింగ్ నుంచి మనకి ఇప్పుడు ఎంట్రీ అనేది ఇచ్చిండారు. ఇక్కడైతే చూడొచ్చు చాలా రష్‌గా ఉంది. ఈ రష్‌లో అయితే కాళ్ళంతా మనకి తొక్కేస్తా ఉన్నారు ఇక్కడైతే. అందరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆదరం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడి వరకు కొండెక్కి అంత ఈజీగా వచ్చినోళ్ళైతే ఇప్పుడు ఎంత తొందరగా దర్శనం అయితే చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను చాలా స్పీడ్‌గా ఉన్నారు. ఒకరినొకరును పుష్ చేస్తూ, తోసుకుంటూ చాలా ఇచ్చేస్తా ఉంటారు. సో, ఎవరైనా చిన్న పిల్లోల్ని తీసుకొని వచ్చేవాళ్ళైతే వాళ్ళని జాగ్రత్తగా గట్టిగా మీరు చేయి పట్టుకొనైతే నిలుచుకోవాల్సి పడుతుంది. కొద్దిగా యామారినా కూడాను ఈ ఎక్కువగా మంది ఉండేదాని వల్ల చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఇక్కడ నా దర్శనం అయితే అయ్యి ఇప్పుడు బయటకొచ్చినాను. ఇక్కడ చూడొచ్చు అయ్యప్ప స్వామి గుడి అయితే ఇక్కడి నుంచే నేను మీకు చూపిస్తా ఉన్నాను. అక్కడ దగ్గరలో అయితే మనకి ఫోటోస్, వీడియోస్ అలౌడ్ లేదు. నేను కాంపౌండ్ బయటకొచ్చి నేను వీడియో అనేది తీస్తా ఉన్నాను. ఎంత రష్ ఉంది అని. ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టేదైతే ఎవరైనా 1, 2 కొబ్బరికాయ తీసుకొస్తే ఇక్కడైతే కొట్టి మనం ఆ ఘీ అనేది ఒక బాక్స్‌లోకేసుకొని అక్కడ తీసుకుపోయి ఒక చోట్ల అయితే అయ్యప్ప స్వామికైతే వాళ్ళు అభిషేకం చేసిండే ఘీ అయితే మన దగ్గర ఉండే కొద్దిగా ఘీ తీసుకొని ఆ అయ్యప్ప స్వామికైతే వాళ్ళు అభిషేకం చేసిండే ఘీ అయితే దాంట్లో కొద్దిగా వేసిస్తారు. దాన్ని మనము తీసుకురావాలా. ఇది ఎవరు మరీకుండా మిస్ చేయకుండా దాన్ని ఘీ అనేది తీసుకురండి. చాలామందైతే ఇట్లా ఘీ ఎవరు తీసుకోరు. నా వీడియో ఎవరికైతే నచ్చింటుందో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.